రాష్ట్ర కార్యదర్శి సూర్యమణిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ధర్నాకు అధ్యక్షత వహించిన నియన్ గౌడ్ మరియు ఈ ధర్నాలో పాల్గొన్న ఆటో వర్కర్స్ యూనియన్ లీడర్లు, కార్మిక వర్గం, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చాలా ఇబ్బందులకు గురి చేసిందని చెప్పి ఆయన యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనం వచ్చిన కొత్తలో సంక్షేమ బోర్డు 10 ఏళ్ళుగా ఆయన మర్చిపోయిండు. మళ్ళీ ఈయనన్నా అమలు చేయాలి కదా సంక్షేమ బోర్డును. కానీ నిన్ననే 32 కార్పొరేషన్ చైర్మన్లనే అపాయింట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎవరికి సంక్షేమం చేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ? ఈనాడు 37 కార్పొరేషన్లు ఎన్నికల కోడ్ వలన పెండింగ్ ఉంటే వాటిని అంతా పక్కకెట్టి ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి అంటే మీకు సంక్షేమాలు కావాలి, అంటే శ్రమజీవులకు సంక్షేమాలు కాదు. అంటే మీరు 12,000 ఒక్కొక్క కార్మిక వర్గానికి, ఆటో వర్కర్లకు అందరికీ చెల్లిస్తామని మాట ఇచ్చారు. తక్షణం అమలు చేయాల్సింది అది కదా. ఏది అమలు చేయాలి? తక్షణం 12,000 ఇచ్చేది అమలు చేయాలి. అంటే ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్కు నెలకు ₹1,00,000 ఖర్చు పెట్టడానికి సిద్ధం ఉండరు. ఈ కార్మికులకు సంవత్సరానికి 12,000 అంటే మీరిచ్చిన మేనిఫెస్టోలో నెలకు ₹1,000, ఒక్కొక్క కార్పొరేషన్కు ₹1,00,000 ఖర్చు అవుతుంది. 50,000 జీతము, మిగతా మెయింటెనెన్స్ ₹1,00,000 ఒక్కొక్క కార్పొరేషన్. డబ్బులు లేకపోతే అది ఆపాలి. ముందు ఒక్కొక్క 1,00,000 ఖర్చు పెట్టేది ఆపాలి ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం అవే చేసింది. ఈనాడు రేవంత్ రెడ్డి అదే పద్ధతులకు పాల్పడడం చాలా ఘోరమైన విషయము. ఒకనాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గొర్రెల కుంభకోణం 700 కోట్లు ఒక్కొక్క ఆటో వర్కర్కి, దేశ రాష్ట్రంలో ఉండే 3 లక్షల మందికి ఒక్కొక్కరికి ₹23,000 ఇవ్వచ్చు. అంటే 2 సంవత్సరాల అంటే ఈ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయొచ్చు. 700 కోట్లు ఒక గొర్రెల కుంభకోణములే తిన్నారు ఈ ప్రభుత్వాలంటే. అంటే గొర్రెల కుంభకోణంలో, బర్రెల కుంభకోణంలో ఎన్ని కుంభకోణాలంతా మీరు కోట్లు మీరు సంపాదించండి. కానీ శ్రమజీవులకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు? కనుక తక్షణమే ప్రభుత్వం ఏం ఆలోచించాలి? ఈనాడు విపరీతంగా లింగంగౌడ్ చెప్పినట్టు విపరీతంగా ట్రాన్స్పోర్టర్లు తన విపరీతమైన ఇబ్బందులకు గురి చేయడానికి పూనుకున్నారు. అంటే దీనివలన ఈనాడు విపరీతమైన సిగ్నల్ జంప్ అంటే పన్ను పెంచేసిండ్రు. అంటే సిగ్నల్ ట్రిపుల్ పోయిన హెల్మెట్ లేకున్నా 500 నుంచి 100 ఉంటే 500, 500 ఉంటే 2,000. అంటే వేల రూపాయలు ఫైన్లు పెంచుకుంటూ పోతే ఎలా చెల్లించగలరు? అంటే ఎక్కువ ఫైన్ పెంచితే వేగంగా పోరు. ఈ రోడ్ల మీద వేగంగా పోయే పంచాయతీ ఈ రోడ్ల మీద వేగంగా పోగలమా? ఎంత వేగంగా పోగలం? అంటే నీవేదో అమెరికానో, జపానో, జర్మనీనో చూసి ఆ దేశంలో పోతున్న గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పోతున్న వాహనాల కట్టడి కొరకు చట్టాలు వచ్చిండొచ్చు. ఇక్కడ మనం గూగుల్ తల్లిలో కొట్టుకుంటే హైదరాబాద్ నగరంలో గంటకు 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కూడా వేగంగా పోలేమని లెక్కలున్నవి మొత్తం పట్టణాలలో. ఇంత వేగం లేని ప్రయాణంలో విపరీతమైన పన్నులు పెంచి, అమెరికాను, జపాను చూపించి పన్నులు పెంచితే శ్రమజీవులు మొత్తం వాళ్ళ జేబులన్నీ చిల్లులు పడిపోతాయి. కనుక అలాంటి చట్టాలు తీసుకొచ్చి కార్మికులని నష్టం కలిగించే పద్ధతికి పూనుకోరాదు. దేశంలో అనేక ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం మీద ప్రమాదానికి గురి చేసి ఎవరన్నా చనిపోతే అటెంప్ట్ మర్డర్ కేసు కంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఒక మనిషిని చంపడం అంటే ఉద్దేశపూర్వకం. మనిషిని చంపిన వాడు నేరస్తుడు. చంపడం అనేది నేరం, ప్రమాదం నేరం కాదు. కానీ ప్రమాదాన్ని కూడా నేరంగా పరిగణిస్తే ఎట్లా? ఎక్కడగా పరిగణించిండ్రు? అమెరికాలో పరిగణించిండొచ్చు. అమెరికాలో ఒక్కొక్క మనిషి యొక్క జీవన వ్యయము, వాళ్ళ జీవితము వేరు, మన జీవితం వేరు. ఇక్కడ ₹1,00,000 పొందే ఒక పర్మనెంట్ ఉద్యోగి జీతము ఇక్కడ 1,00,000 వస్తే అమెరికాలో 15-20 లక్షలు. నీవు వాళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా శిక్షలు వేస్తామంటే లైఫ్ జీవితమే భద్రత కలిగిన జీవితం ఈనాడు అమెరికా, జపాన్, జర్మనీ దేశాల్లో ఉంది. ఇక్కడ ఏం భద్రత ఉంది? రోజుకు ₹500 అంటే 500, ₹1,000. 1000 వస్తే గగనం. 30 రోజులు నడిపితే 500 వస్తే 15,000. రూము రెంట్ ఎంత కట్టాలి? మనిషి ఎంత ఎట్లా జీవించాలి? కనుక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ఏమిటి ఆటంకం? ఢిల్లీ ప్రభుత్వము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది, బోర్డు ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ అమలు చేయడం లేదు. కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ద్వారా. ఇక్కడ మంచినీళ్ళ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ డబ్బులతో సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఉండే కార్మికులు భవన నిర్మాణ కార్మికులకే కాదు, అందరికీ నీవు ఉచితంగా నీళ్ళు పోయడానికి ఇక్కడ బోర్డు పెట్టి నీళ్ళు పోసినావు. మంచిదే.
మళ్ళీ ఎంత డబ్బు ఉంది కదా, అది కార్మికులకు పెన్షన్ సౌకర్యం రూపంలో భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టవచ్చు కదా. ఢిల్లీ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, మళ్ళీ మీకేమొచ్చింది రోగం? అదేవిధంగా సంక్షేమ బోర్డు, ఈ ఆటో మోటార్ రంగంలో పనిచేస్తున్న సంక్షేమ బోర్డుకు నీవు ఏర్పాటు చేయడానికి ఏమిటి ఆటంకం? భవన నిర్మాణానికి సంక్షేమం దేనివల్ల వచ్చింది? ఒక 20 లక్షల ఇల్లు కడితే 1% సెస్ 1% సెస్ జమ అవుతుంది. కోట్ల రూపాయల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ కన్స్ట్రక్షన్ మీద వచ్చే సెస్సు 1% సెస్సు కొన్ని వందల వేల కోట్లు జమ అయింది. మన భవన ఈ మోటార్ రంగ కార్మికులు పెట్రోలు డీజిల్ గ్యాస్ పోసుకుంటున్నారు కదా, దాంట్లో సెస్సు కూడా ఉంది కదా, దాంట్లో పన్ను ఎక్కువ ఉంది, అసలు తక్కువ ఉంది, పన్ను ఎక్కువ ఉంది. మన తక్షణమే ఆ పన్ను కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? కనుక ఇప్పటికైనా ఆలోచించండి. ప్రభుత్వాలు తమ పార్టీలకు సంబంధించిన పెద్దలను బుజ్జగించడం కొరకు తమ పార్టీలో ఉండే వాళ్ళకు పదవులు ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తే కేసీఆర్ గతే పడుతుంది, జగన్ గతే పడుతుంది. కనుక ఇప్పటికైనా తక్షణంగా ఈ కార్మికులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. మాకేదో ₹1 కోటి ఇవ్వా అంటలేము, ₹1,00,000 ఇవ్వమంటలేము. నీ 12,000 పెద్ద విషయం కాదు. అరే వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు కదా 3,000, 4,000, విడో పెన్షన్ ఇస్తున్నారు కదా 2,000. అంటే ₹1 జమ లేకుంటే కూడా విడో పెన్షన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కదా ఈ ప్రభుత్వానికి. మరి ఎంత డబ్బు ఉంది ఈ మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు వాడుతున్న పెట్రోల్ డీజిల్లు కోట్ల రూపాయల సెస్ ఈ ప్రభుత్వానికి జమ అవుతుంది. ఇవ్వడానికి ఏమిటి ఆటంకం? అంటే ఈ డబ్బుతోనే మీరు జల్సాలు చేయడం కొరకు, అంటే ఎట్లా గొర్రెల కుంభకోణం చేసి 700 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఎట్లా కొల్లగొట్టుకపోయిండ్రో ఈ శ్రమజీవుల యొక్క సెస్సును మీరట్ట కొల్లగొట్టుకపోదలుచుకున్నారా? దీన్ని సహించే విషయం కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ప్రభుత్వం. తక్షణమే ఏం చేయాలంటే ఈ చిన్న విషయం సంక్షేమ బోర్డు అన్నది ఇది వాళ్ళ ఇంటికెళ్ళి డబ్బులు పెట్టే విషయం కాదు, ప్రభుత్వం అదనమైన బడ్జెట్ కేటాయించే విషయం కాదు. పన్ను రూపంలో వస్తున్న దాంట్లో ఈ వర్కర్లకు సంక్షేమం కొరకు బోర్డును ఏర్పాటు చేయాలి. ఇది ఈనాటి మా డిమాండు. అదేవిధంగా మన కార్మికులకు సంబంధించిన ఇళ్ళు సౌకర్యాలు చాలా వేగవంతమైన పద్ధతి ప్రకారం పన్నులు వేస్తున్నావు కదా, అంత పన్నులు వేయడానికి నీకు వచ్చింది. అనుకోకుండా గుర్తు చస్తే వాడు 10 ఏళ్ళు శిక్ష వేస్తావు, కొన్ని ₹1,00,000 జుర్మానా వేస్తావు. మన ఆటో కార్మికులు బతకలేకపోతున్నారు కదా, ఒక ఇల్లు మంజూరు చేస్తామని ఎందుకు అనుకోవడం లేదు? భద్రత లేని జీవితాలు. అంటే మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు సరైన భద్రత లేదు. నేను మొన్న ఒకసారి ఇక్కడ పక్కన నిలబడిన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర సిగ్నల్ పడింది, ఆటో వర్కర్ వచ్చి ఆటో ఆపిండి సిగ్నల్ కాడ, సడన్గా కరెంటు షాక్ కొట్టి ఒక పెద్ద చెట్టు మీద పడింది. అంతే స్టీరింగ్ మీద ఇట్లే చనిపోయాడు. ఏం భద్రతనే లేదు కదా. మరి ఈ ప్రమాదం అన్నానికి నీవెంత ఇవ్వదలుచుకున్నావు? ఈ ప్రమాదం సహజమైన ప్రమాదం కదా. నువ్వు చంపితే వానికి 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తావు, కొన్ని ₹1,00,000 పైన 2,00,000 పైన జుర్మానా వేస్తున్నావు కదా. ప్రకృతి వైపరీత్యం కారణంగా కార్మికుడు చనిపోతే కుటుంబం అనాథాపాలు అవుతుంది కదా. మరి ఆ కార్మికుడికి నీవేం చేయాలి? అంటే నీవు కనీసం మరణం సంక్షేమ బోర్డు ద్వారా అందించే అవకాశాలు ఉన్నాయి కదా. భవన నిర్మాణ కార్మికుడికి 6 లక్షలు సంక్షేమ బోర్డు, ప్రత్యేకంగా BOC యాక్ట్ కింద సంక్షేమ బోర్డు 6,30,000 ఇవ్వగలుగుతున్నారు కదా. కేవలం వాళ్ళు జమ చేసుకున్న పైసలు, ఆ సెస్ రూపంలో వచ్చిన డబ్బులు. మన ఈ డబ్బులు చాలా ఉన్నాయి కదా. కనుక తక్షణమే మొత్తం ఆటో రంగంలో పనిచేస్తున్న మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలి, బలోపేతమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి. అట్లా చేయకుండా కూడా మనం వినతులు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్కి ఇచ్చినాము, మళ్ళీ పుట్టగతులు లేకుండా పోయినవి. ఖబర్దార్, ప్రభుత్వం ఆలోచించాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ఏమాత్రం ఆలోచించే జ్ఞానం ఏమన్నా ఉంటే తక్షణం ఈ పనికి పూనుకోవాల్సిందిగా మేము IFTU తరపున హెచ్చరిస్తూ కార్మిక వర్గం అందరూ కూడా దీంట్లో పోరాటంలో ఇంకా మునుముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. సూర్యమన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు SL పద్మక్కని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో IFTU అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కొన్ని డిమాండ్స్ పైన నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాలని మీరు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా లేబర్ ఆఫీసుకి సంబంధించినటువంటిది ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా ఆటో రంగాల్లో ఆటో కొనుక్కునేటువంటి
సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆటో తయారీ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉత్పత్తిదారులు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, వాళ్ళు కేవలం ఆటోలు మాత్రమే కాదు, ట్రాక్టర్స్, లారీలు, అనేక రకాల ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళతో తీసుకోవచ్చు, వాళ్ళతో సెస్ని వసూలు చేయొచ్చు. వాళ్ళు ఆటో కార్మికులు తీసుకుంటే లైఫ్ ట్యాక్స్ అని చెప్పి లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వెహికల్ కొనుక్కుంటే ఆటో కార్మికులు లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. లైఫ్ లేకుండా అయిపోతున్న స్థితి మీద మీ ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేపట్టాల్సింది? లైఫ్ ట్యాక్స్ ని వసూలు చేస్తున్నప్పుడు ఆ ఆటో ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు, ఆటో నడిపే కార్మికుడు బతుకు ఉంటుందో కూడా తెలియదు, కానీ మీరు లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారే. ఇక్కడ ఉన్న ఆటో కార్మికులు ఏం అడుగుతున్నారు? మిమ్మల్ని చాలా స్పష్టంగా, నేను కార్మికుడిగా స్వయం ఉపాధితో బతుకుతున్న వాడిని అయినా నేను అకస్మాత్తుగా ప్రయాణిస్తున్న సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే నా పరిస్థితి ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి, ఆ కుటుంబ పరిస్థితి, నా పిల్లల చదువు, నా కుటుంబంలో నా పిల్లలకు పెళ్లి చేయాలంటే ఆ సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఇది సంక్షేమ రాజ్యం అని చెప్తున్నాం. భారత ప్రజాస్వామ్యంలో సంక్షేమ రాజ్యం అన్నప్పుడు మా సంక్షేమం గురించి ఏంటి అనేది మన ప్రశ్న. కాబట్టి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుని ఈ పద్ధతుల ద్వారా కూడా వసూలు చేయొచ్చు. కార్పొరేషన్స్, కంపెనీలు, బజాజ్, హ్యాపీ, ఏవేవో చాలా కంపెనీలు ఉన్నాయి, వేరే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, అనేక ఉత్పత్తితో ముడిపడి ఉన్న కంపెనీలు, వాళ్ళ ద్వారా సెస్సును వసూలు చేసి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయవచ్చు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇది కాకుండా ప్రభుత్వం ఉత్పన్నం చేసిన సమస్యలు ఇప్పుడు మనం ముందుకు వచ్చాయి. ఏంటది? 2 రకాల సమస్యలు. అసలే రోడ్లు బాగలేక ఒక ఆటో కొన్న కార్మికుడు 15 సంవత్సరాల లైఫ్ దానికి ఉండకుండానే 5 సంవత్సరాలకే చాలా తీవ్ర సమస్యలు ఉంటున్నాయి. బతుకుల రోడ్లు, గుంతల రోడ్లు, రవాణా సౌకర్యానికి తగినటువంటి స్పీడ్గా పోగలిగే పరిస్థితి రోడ్ల మీద లేదు. తుక్కు ఆటో అవుతున్న పరిస్థితి. అట్లా ఆటో కార్మికుడు చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. ఇది ఇంకొక వైపు ప్రభుత్వము ఈరోజు ఒక స్కీమ్ను తీసుకొచ్చినప్పుడు ఆ స్కీమ్ వల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళను నేను చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది అని మనం అంటున్నా. ఆటో యూనియన్ కార్మికులు, మీరు ఒక గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు, మంచిదే. ఆ మహాలక్ష్మి పథకం ద్వారా రవాణా వ్యవస్థ మీదనే ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు, రవాణా ద్వారానే బతుకుతున్నటువంటి వాళ్ళు కోల్పోతున్నారు కదా, ఉపాధిని కోల్పోతున్నారు కదా. ఆ ఉపాధి కోల్పోతున్న వాళ్ళకు సంబంధించి నేనేం చెయ్యాలి? ఒక ప్రకటన మేనిఫెస్టోలో ఇచ్చారు. ఆ ప్రకటన మేనిఫెస్టోలో ఇచ్చిన దానిని ఈ రోజు వరకు ఎందుకు అమలు చేయలేదు? అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? అది మేము ఐఎఫ్టీతో ప్రశ్నించాం. మరొక విషయం, ఈరోజు మెట్రో రవాణా సౌకర్యం పెరగడం వల్ల మెట్రో నగరాలలో అది చాలా ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో ఆ మెయిన్ రోడ్ల మీద, మెట్రో ఉన్నటువంటి రోడ్ల మీద ఎక్కడైతే ఆటో స్టాండ్ ఉండినాయో ఆ ఆటో స్టాండ్లన్నీ ఆ ప్లేస్లో ఏమొచ్చినాయి? మళ్ళీ కార్పొరేట్ కంపెనీలో ఊబర్లు, ఓలాలు వచ్చినాయి. వాళ్ళకు స్టాండ్ ఉంది, కానీ మనము జనరల్గా తిరిగేటువంటి వాళ్ళకి స్టాండ్ లేకుండా మారింది. కాబట్టి ఐఎఫ్టీయూ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది, మెట్రో స్టాండ్ల దగ్గర కూడా, మెట్రో స్టేషన్ల దగ్గర కూడా ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ మనది. అది తప్పనిసరిగా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి డిమాండ్. గల్లీలలో, సందులలో తీసుకుపోయే చోట అక్కడక్కడ చిన్న చిన్న అడ్డాలు ఉన్నాయి, స్టాండ్లు ఉన్నాయి, కానీ మెట్రో రవాణా ఉన్నటువంటి ప్రాంతాలలో మెట్రో స్టాండ్ల దగ్గర కూడా మనకి ఆటో పార్కింగ్ కి స్థలాలు కేటాయించాలి అనేటువంటి డిమాండ్ కూడా మనది కొనసాగుతుంది. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక సమస్య, ఈరోజు ఉపాధి కేవలము ఒక ఆటో కార్మికుడి జీవితం మీదనే బతకగలిగే పరిస్థితి కుటుంబం లేదు. వచ్చే ఆదాయానికి నువ్వు గండి కొట్టావు, అనేక పథకాలు తెచ్చి దాన్ని భర్తీ చేయలేదు. ఇంకొక వైపు ఏం జరిగింది మనకి? ఈరోజు వచ్చే 10,000 సంపాదనలో కిరాయి 6,000 కడితే ఇంకా 4,000తో ఎట్లా కార్మికుడు బతకగలుగుతాడు? ఎట్లా తన జీవనం కొనసాగించగలుగుతాడు? వాళ్ళ పిల్లలకి చదువు ఎట్లా అందుతుంది? ఒకవైపు పిల్లలు చదవాలి అని అనుకుంటే ఆ చదవాలనుకునే పిల్లలకి ప్రభుత్వ బడులన్నీ మూతపడ్డాయి. అప్పుడు ఏం చేయాలి? ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు చదువుతారు. మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళలో ఏమైనా కన్సెషన్ ఇస్తున్నావా? లేదా ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో కట్టడానికి ఫీజుల స్తోమతని పెంచే ఆర్థిక వ్యవస్థను ఏమైనా పెంపొందించగలిగా? అది చేయలేకపోయారు. అంటే వెరసి మొత్తం ఏంటంటే ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో, కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసే పాలసీ వాళ్ళది, కార్మిక వర్గాన్ని అధోగతి పాలు చేసే సేవలో ఈరోజు పునీతమవుతున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి ఈ ప్రభుత్వాల పాలసీని ఖచ్చితంగా మనం చాలా
నిక్కచ్చిగానే ఆలోచించాలి. నిక్కచ్చితమైన పోరాటాలు పట్టుదలతో దీక్షతో మనం నిర్వహించాల్సి ఉంది. కాబట్టి ఇన్ని రకాల ఆల్టర్నేటివ్స్ మేము చెప్తున్నాం. గవర్నమెంట్కి చాలా సింపుల్గా పైసా ఖర్చు కాకుండా గవర్నమెంట్కి అయ్యేటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు. ఇది మేము సుదీర్ఘకాలంగా 10 ఏళ్ళ పైన అవుతుంది ఐఎఫ్టీ డిమాండ్ చేయబట్టి. సంక్షేమ బోర్డుని ఈ పార్టీ వరకు ఏర్పాటు చేయలేదు. కాబట్టి మేము ప్రజాస్వామిక విలువలకు ఉన్నాం. ఈ పార్లమెంట్ వ్యవస్థ ఈ వ్యవస్థ ఉన్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తక్షణమే సంక్షేమ బోర్డుని ఏర్పాటుకు తప్పనిసరిగా ప్రయత్నాలు చేయాలి. ఈరోజు డబుల్ బెడ్రూములు కూడా ఆటో కార్మికులకు అందరికీ కేటాయించాలి. అప్లికేషన్స్ ఆల్రెడీ పెట్టుకున్నారు, వాళ్ళకి కేటాయించాలని. అర్హులైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. చాలా చాలా ఈజీగా గవర్నమెంట్ కూడా సులభ సాధ్యంగా అయ్యేటువంటిది, ఖర్చు కూడా అయ్యేటువంటిది. డ్రైవర్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఆ డ్రైవర్ రిక్రూట్మెంట్లో ఇక్కడ అర్హులైనటువంటి వాళ్ళ డ్రైవింగ్ దానికి ఏదో క్వాలిఫికేషన్ ఏదో ఉంటుంది. ఆ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆటో డ్రైవర్ బస్ డ్రైవర్స్గా మార్చడం వల్ల అన్ని రకాల వ్యవస్థలు ఈరోజు పటిష్టపడడానికి ఇదంతా పటిష్టం ఎవరి కోసం? ఓ ప్రభుత్వం నేను చెప్తున్నాను, నేను ప్రజల కోసమే ఉన్నాను. మరి రవాణా కార్మికులు కూడా చెప్తున్నాను, మేము ప్రజల సేవ చేయడానికే ఉన్నాను. రెండు సేవలు ఎందుకు ఒక దగ్గరికి రాలేకపోతున్నాయి అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఆటో కార్మికుల సంక్షేమాన్ని తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడమే కాదు, దానికి నిర్మాణాత్మకమైన స్టెప్స్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఆటో డ్రైవర్ల ఐక్యత ముగుస్తుంది. ఇప్పుడు సికింద్రాబాదు ఏరియా సెక్రటరీ రవిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు. కామ్రేడ్స్, మనము ఆటో యూనియన్ 97 నుంచి పోరాడుతూనే ఉన్నాం. అప్పటి నుంచి ఎందుకంటే మనకు ఎవరు ఏ సౌకర్యాలు కల్పించకుండా సొంతంగా మన డబ్బులతోటి కొంత ఫైనాన్స్ చేసి ఆటోలు కొనుక్కొని రోడ్డు మీద తిరుగుతూ మన జీవనోపాధి పొందుతున్నాం. కానీ మన జీవనోపాధి చేసుకొని మనం బతుకుతున్నా కూడా ఈ ప్రభుత్వాలు మన మీద దాడులు చేస్తూ మన మీద ట్యాక్సీలు వేస్తూ ఈ ప్రభుత్వాలు మనను పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ మనం అనేక పోరాటాల ద్వారా మనం నిలబడి ఇంకా మనం ముందుకు పోతూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఒకనాడు అన్నాడు హైదరాబాద్ నగరంలో ఆటోనే నడవని అని అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ లేకుండా చేసినాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో విధాలుగా డిజిటల్ మీటర్లు అన్ని వేరే రకాలు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా అవన్నీ పోరాటం చేసినాం. మన చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు కూడా తను మీ ట్యాక్సీ 425 రూపాయలు రద్దు చేసి కోర్టులో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు. మీకు ఆటో డ్రైవర్ ట్యాక్సీ మ్యాప్ చేసిన అని చెప్పి కోర్టులో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు. కానీ మిగతా ఎలాంటి పనులు మనకు చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వచ్చి బాబు మేము డిమాండ్లు ఏమున్నాయో చెప్పండి అంటే ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి మన డిమాండ్లు ఏమున్నాయో అవన్నీ చెప్పి తనకు ఇచ్చాం. అదే మేనిఫెస్టో పెట్టారు. కాబట్టి ఈరోజు మనం డిమాండ్ చేసేది అదే, మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నారో దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మనకు స్కూల్ పిల్లలకు 6గురికి పర్మిషన్ ఉన్నా కూడా మీకు 6గురికి పర్మిషన్ లేదు, 5గురికే ఉందని చెప్పి ట్రాఫిక్ వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ మనను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఆల్రెడీ మహాలక్ష్మి పథకం తెచ్చి ఆటో డ్రైవర్లు ఇప్పటికే చితికిల పడిపోయి వాళ్ళు అద్దెలు కట్టలేక బండి ఫైనాన్సులు కట్టలేక పిల్లలను చదివించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది ఈ రంగాన్ని వదిలిపెట్టి కొంతమంది ఇంకా తాగుడు అలవాటు అయిపోయి బానిసలు అయిపోయి ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ విధంగా కాకుండా ఏదైతే మెయింటెనెన్స్కి ఇస్తామన్నారో 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్ మోటార్ కార్మికులందరికీ ఒక సంక్షేమ బోర్డుని ఏదైతే ఏర్పాటు చేస్తామన్నారో ముఖ్యంగా ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే దానివల్ల ఇబ్బందులు పడబట్టి ఎవరైనా ఇట్లా ఆత్మహత్య చేసుకున్న కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు వస్తాయి. అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్లు వస్తాయి. కాబట్టి దాని విధంగా పిల్లలు వాళ్ళు బతకగలుగుతారు. కాబట్టి అనేది మనం సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఏ విధంగా సరే ఏర్పాటు చేసే వరకు మన పోరాటాన్ని కొనసాగించాలి. అదేవిధంగా మీరందరూ కూడా మనం ఇంకా ముందుకు పోయి మన డ్రైవర్ అందరినీ వాళ్ళకి ఆలోచింపజేసి ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి వాళ్ళను ముందుకు తీసుకురావాలి. ఈ ధర్నాకు వచ్చినటువంటి మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డును వెంటనే, ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డును వెంటనే. కాంగ్రెస్ హాఫ్ డేస్ పిల్లలతోటి చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ సగం మందికే మనం చూపించబడ్డాం. అందరూ ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండేది. హాఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి కొంత ప్రాబ్లం వచ్చింది. మనం కమిషనర్ గారికి మెమోరాండం ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు కమిషనర్ గారు లేరు. అడిషనల్ కమిషనరు గంగాధర్ గారు తన ఛాంబర్లో ఉన్నాడు. పోయి మాట్లాడడం అయితే తను అక్కడికి వెళ్ళి చూస్తే కింద ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటిది కూడా మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక
ఎక్కువ సంఖ్యలో ఉంటే వాళ్ళు కిందికి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన అదే అన్నాడు, మీకు కొద్దిమంది ఉన్నారు కదా, మేము అంటే మా ఉన్నకాడికి వస్తామని కూడా చెప్పాము. అందరూ వచ్చినా మాకు ప్రాబ్లం ఏం లేదు అన్నాడు. కానీ అందరం పోతే సమస్య పరిష్కారం కాదు. ఇక్కడ ఎవరైతే జిల్లా కమిటీ లీడర్లు ఉన్నారో 4 ఏరియాలకు సంబంధించిన ఏరియా కమిటీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉండండి. ఏరియా కమిటీ లీడర్లు, జిల్లా కమిటీ లీడర్ల వరకు పైకి వెళ్ళి మెమోరాండం ఇచ్చేసి మనం కిందికి పోతాం. సరే కామ్రేడ్స్, ఈరోజు హైదరాబాద్ నగరంలో 1,20,000 ఆటో డ్రైవర్లు ఉన్నప్పటికీ కూడా ఒక కార్యక్రమం చేస్తుంటే ఒక 100 మంది కూడా సమకూర్చలేని పరిస్థితి మనకి ఏర్పడ్డదంటే అది ఆటో డ్రైవర్ల సమస్య కాదు, అది ప్రభుత్వం తెచ్చినటువంటి కార్పొరేట్ సంస్థలు తెచ్చినటువంటి సమస్య. ఓలో ఊబర్ సంస్థను తెచ్చి ఆటోకు అడ్డకు లింకు ఏర్పాటు తప్పుదారి చేసి మనల్ని ఐకమత్యంగా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలలో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో రికార్డుతే డొక్క నిండని పరిస్థితి ఆటో డ్రైవర్ది అయినప్పటికీ కూడా మన పైన రోజు రోజుకు స్పెషల్ డ్రైవ్ పైన ఎన్నో ఆటంకాలు మనలకు ఇబ్బంది పెడుతున్నారు. అట్లా గతంలో కూడా లాస్ట్ టైం చంద్రబాబుతో పోల్చుకుంటే ఇప్పటి వరకు మొన్నట్టున్నటువంటి కేసీఆర్ వరకు కూడా ఆటో డ్రైవర్తో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ముందుకు కొనసాగలేదు. అది స్వయాన మొన్న ట్రాఫిక్ కమిషనర్ గారు వెంకటేశ్వర సార్ గారు మొన్న నాంపల్లి మీటింగ్లోనే చెప్పిండు, ఆటో డ్రైవర్ అంటే మామూలు మనిషి కాదు, మాకన్నా ముందు మీరు చురుగ్గా ఉంటారు, మీకే ముందు సలహా తెలుస్తుంది, మీ సలహానే మాకు పాటించి మేము ఏదన్నా కానీ నిర్ణయం చేసుకొని మేము ఆ ప్రకారం వెళ్తామని అట్లా చెప్పుతూనే మన మీద మళ్ళీ వెయిట్ వేస్తుంటారు. అందుకని మనమంతా ఐకమత్యంతో ఉండి రేపు రాబోయే రోజులలో అన్ని కార్యక్రమాలకు మనము అటెండ్ అయ్యి మనతో పాటు ఉన్నటువంటి ఆటో డ్రైవర్లని సంఘటితము చేసుకొని మనం ముందుకు కొనసాగాలని ఈ ధర్నాకు వచ్చినటువంటి ఐఎఫ్టీ రాష్ట్ర నాయకులకు, ఆటో యూనియన్ నాయకులకు, తోటి డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ధర్నాని ఇంతటితో ముగిస్తున్నాం కాంగ్రెస్. లేబర్ డిపార్ట్మెంట్ ఒకటైతే మీరు దాన్ని ఇంపోజ్ కూడా చేయొచ్చు. వెల్ఫేర్ బోర్డుకి సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి వీళ్ళంతా ఆటోలు వాళ్ళ ఇప్పుడు కంపెనీలతోనే కొంటారు కదా సార్, బజాజ్ తో. అక్కడ వాళ్ళకి లైఫ్ ట్యాక్స్ వేస్తున్నారు అక్కడ కొన్న వాళ్ళకి. అక్కడ వాళ్ళతో సెస్ వసూలు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయవచ్చు. పెట్రోల్ డీజిల్ మీద కూడా సెస్ వస్తుంది. అలానే ట్యాక్సెస్ ఎక్కువ పెట్రోల్ డీజిల్ మొత్తం వెల్ఫేర్ కూడా ఉంది సార్ అందులో. కానీ అది చేస్తలేదు వెల్ఫేర్. మా యజమాని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మా మినిస్టర్, మా కమిషనర్ మా డ్రైవర్ల సమస్యలు పట్టించుకోవట్లేదు. కనుక మీ దగ్గరకు వచ్చాం. అవసరం అంటే జాయింట్ మీటింగ్ పెడతారా, నోటీస్ పంపిస్తారా, ఇట్లా డిమాండ్ మీద వచ్చారు. మీరు మీ సమస్యలు పరిష్కరిస్తారా లేదా జాయింట్ మీటింగ్ పెట్టాలా అనేటువంటిది మీరు మీకు పంపడానికి ఆస్కారం ఉంది. కనుక మీరు జోక్యం చేసుకుని డిమాండ్ అనేది వివాదం కదా సార్, వివాదమే కదా, డిస్ప్యూటే కదా, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అంతా డిస్ప్యూట్. ఇవన్నీ వాళ్ళు చేయాల్సిందే. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేది మీరు డిసైడ్ చేయొచ్చు. పాలసీని గవర్నమెంట్ తో డిస్కస్ చేయొచ్చు సార్. ఆల్రెడీ సంక్షేమ బోర్డుని అంతకుముందు ప్రాజెక్టు చేశారు కూడా. మనం స్టార్ట్ 10 కాలేదు కానీ దాని కొరకు మీరేంటున్నా మాకు డ్రైవింగ్ వస్తుంది, క్లీనింగ్ వస్తుంది, అన్ని రకాల పనులు వస్తాయి కనుక మాకు అందులో ఆర్టీసీలో కొత్తగా ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఆటో